పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 అసలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే అంత తెలుగు తక్కువతనం ఏమీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పుతో కొడతారు. చచ్చిపోయింది ఆ పార్టీ పేరు బొగ్గుమంటారు. జనాభాలుగా మామూలు కొట్టరు, రాళ్ళు పెట్టి కొడతారు. రోడ్డు పెట్టి తిరిగితే ఇంకేం నాశనం చేస్తాకు వస్తారే మీరు లంచగలరా? ఏం వస్తారమ్మ రాష్ట్రాన్ని? ఇంకా ఇప్పటికే రోడ్డు పాలు చేశారు. చెట్టు కింద ఉన్నాం, ఇంకేం చేస్తాకు వస్తారా? లంచం చేసి సోనియా గాంధీ మమ్మల్ని నాశనం చేశారు. ఇక్కడ వాళ్ళకి అన్నం పెట్టారు, పక్కేసి పాని వేసి పంచపంచుకొని అక్కడ వదిలేసి వచ్చాము. ఏం మాట కావాలి? చిరంజీవి ఒక మాట అన్నాడండి, హైదరాబాద్ అని యూటర్న్ చేయండి అన్నాడు. పాపం రాజకీయం తెలుసు అన్నాడో తెలియక అన్నాడు, ఏదో ఒక మాట అన్నాడు మంచిదన్నమాట. హైదరాబాద్ అని యూటీ చేయండి, అన్ని రాష్ట్రాలు బతుకుతారు. నువ్వు క్యాప్టెన్ మొత్తం అక్కడ పడేసి వచ్చి ఇక్కడ రోడ్డు మీద పడేసి ఏ రకం పెట్టుకొస్తారు? మోహన్ రోడ్డు మీదకి వస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అసలు రావడం అసలు ఏ మోహం పెట్టుకొస్తారండి? అసలు కుక్కలు కూడా చూస్తారు, కుక్క కానీ బిస్కెట్ వేస్తారు. పాపం అని చెప్పి జనాభా మురిగిపోయింది వేస్తారు. ఒక 2 బైకులు వాళ్ళు వెళ్తాను మొహం కూడా చూడరు. ఏ నాయకుడుగా సిరిమిలు కాదు కదా ఇంకెవడు వచ్చినా. మరి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా డీకే శివకుమార్ని కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంని కలవడం జరిగింది. డీకే శివకుమార్ బెంగళూరు ఆస్తులు ఉన్నాయి. ఏమైనా ఆస్తులు కాపాడుకుంటూ ముందే పరిగెత్తుకెళ్ళింది గెలవంగానే. ఈ ఆస్తులు కాపాడుకోవాలి. అక్కడ కోట్ల ఆస్తులు, లక్షల ఆస్తులు ఉన్నాయి, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అక్కడ ఆడు కాపాడుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఆవిడ వ్యక్తిగతంగా వెళ్తాం తప్ప నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కలిసాడంటే తెలియదే ఉంది. చంద్రబాబు నాయుడు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కాపు యాంటీ వచ్చేసింది. పైగా ఎస్సీ ఎస్టీల్లో బీసీల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇంకేదన్నా ఉంటే డీకే కుమార్ పాటు కాంగ్రెస్తో కలిసి ఏమైనా అవకాశం కుదిరిద్దామని చూస్తున్నాడు. 2 పక్కలు కాదు. అసలు ఇక్కడ మోడీ ఏమో తన్నాడు, తరిమేసాడు, కలిసి గేటు దాటినప్పుడు లోనకు రానివ్వట్లేదు. వేరే మార్గంలో అక్కడ పరిగెడుతున్నాడు. వాళ్ళతోనే పొద్దున్న కుదిరిద్దామన్నా, ఓటు బ్యాంక్ అని పడిద్దామని. అది కాంగ్రెస్కి ఓటు వేసేవాడు. అంటే చచ్చిపోయింది కాంగ్రెస్. ఇక్కడ శవం అయిపోయిందని ఏం చేస్తారు వీళ్ళు? ఆక్సిజన్ పెట్టి బతికెత్తి చేపలు ఏమన్నా బతికెత్తుకోవాలి, ముక్కు ఆడిటాకి ఏమన్నా గ్యాస్ పెట్టి ఏమన్నా. చచ్చిపోయింది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్తే బగబగమంటాడు. 5 ఏళ్ళ పిల్లలు కూడా తిడతాడు. ఆడు రోడ్డు మీద వెళ్తున్న మొహం కూడా చూడరు. అదంతా కచ్చెక్కిపోయి ఉన్నారు ఇక్కడ. అక్కడేమో ఇప్పటికే యూత్ అసలు యూత్ నాశనం కూడా కారణం డివైడ్ అవ్వడమే కదండి. డివిజన్ ఒకటాకే కదండి. స్టేట్ డివిజన్ ఒకటాకే మైనస్ అయిపోయింది ఇక్కడ. అసలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చచ్చిపోయిన డెడ్ బాడీ అంటే ఇంక ఏం మైనస్ ఉండదు, ఏం ప్లస్ ఉండదండి. ఇంకా ఏ మైనస్ ఉండదు, ఏ ప్లస్ ఉండదు, ఏమి ఉండదు ఇక్కడ. ఏదో ఉన్నాడు ప్రయత్నిస్తున్నారు అంతే. మేము పెట్టాలి కాంగ్రెస్ పరుగు పోద్దని చెప్పి బీజేపీ వాళ్ళు అలాగా లేని స్టేట్లో కూడా నలుగురిని పెట్టి ఎలా చేస్తారు. అలాగే వీళ్ళు కూడా పరుగు కాపాడుకుంటాకే ఏదో చెరువు పరుగు దింపి ఓ జెండా చూపిస్తాకే మేము ఉన్నాం అనిపించుకుంటాకే మా అమ్మ అనిపించుకుంటా తప్ప ఏపీలో కాంగ్రెస్ సినిమా లేదు. చచ్చిపోయిన డెడ్ బాడీ అది యథార్థం. 5 సంవత్సరాల పిల్లలు రాళ్ళు పెట్టి కొడతారు ఇక్కడ. కసేపు రోడ్డు పాలు చేశారండి ఇక్కడ.